ఎందుకంటే సో మనకి 3 డైమెన్షనల్ మెన్సురేషన్‌లో ఉండే అంశాలు ఏముంటాయంటే, అసలు 3 డైమెన్షన్ అంటే ఏంటి? సాధారణంగా ఏదైనా ఒక వస్తువుని తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఒక కార్డ్ తీసుకున్నాం. ఇది రెక్టాంగులర్ షేప్. రెక్టాంగులర్ షేప్‌లో ఉన్నదానికి లెంత్ ఉంటుంది. బెర్త్ బి ఉంటుంది. అంటే 2 కొలతలు ఉంటాయి. సో ఎప్పుడైతే 2 కొలతలు కలిగిన జియోమెట్రికల్ ఫిగర్ ఉంటుందో దాన్ని 2 డైమెన్షనల్ ఫిగర్‌గా మనం పేర్కొంటాం. సో ఈ 2 డైమెన్షనల్ ఫిగర్‌కి థర్డ్ డైమెన్షన్ మనం తీసుకున్నట్లయితే ఓకే. వాట్ ఆర్ థర్డ్ డైమెన్షన్? థర్డ్ డైమెన్షన్ మనము హైట్ గా తీసుకుంటాం. హైట్ నిచ్చి అన్ని మూలల నుంచి హైట్ ని తీసుకొని మనం సేమ్ కింద ఏదైతే జియోమెట్రికల్ ఫిగర్ ఉందో దాంతోనే మనం మళ్ళీ క్లోజ్ చేస్తాం. అంటే బాటమ్ అండ్ టాప్ సేమ్ ఉంటుంది. సో ఈ విధంగా మనం ఏదైతే హైట్ తీసుకున్నామో అది థర్డ్ డైమెన్షన్ అవుతుంది. మీరు ఎప్పుడైనా 3D సినిమాలు చూసారా? 3D సినిమాలు చూస్తే మనకి ఏమనిపిస్తుంది అంటే బొమ్మ కొంత ఎత్తులో కనబడుతుంది. అందుకే మనకి స్క్రీన్ కనబడదు. మామూలు సినిమాలు ఏమైతుందంటే స్క్రీన్ మీద కనబడుతూ ఉంటాయి. 3D సినిమాలు ఏమవుతుందంటే మనం మీదికి వచ్చినట్టు కనబడుతుంది. ఎందుకు మీదికి వచ్చినట్టు కనబడుద్ది అంటే దాని యొక్క హైట్, ఆ ఫిగర్ యొక్క హైట్ ని ముందుకు తీసుకురావడం వల్ల మనకి 3 డైమెన్షనల్ మూవీస్ లో అన్ని కూడా ముందుకు వచ్చినట్టుగా కనబడతాయి. సో ఈ విధంగా మనము ఒక 2 డైమెన్షనల్ ఫిగర్ కి థర్డ్ డైమెన్షన్ కనుక తీసుకొని ఒక ఫిగర్ ని 3D ఫిగర్ ని కనుక గీస్తే దాంట్లో మనకి 2 రకాల అంశాలు ఉన్నాయి. ఒకటి వాల్యూమ్ ఉంటుంది. వాల్యూమ్ అంటే ఈ 3D ఫిగర్ లో పట్టగలిగే పదార్థ పరిమాణాన్ని వాల్యూమ్ అంటారు. The value in that means which is the quantity acquired in this 3 dimensional figure, that is called value. అదే విధంగా సర్ఫేస్ ఏరియా ఉంటుంది. సర్ఫేస్ ఏరియా ఓకే. సర్ఫేస్ ఏరియా ఉపరితల వైశాల్యం అంటారు. వాల్యూమ్ అంటే ఘన పరిమాణం, సర్ఫేస్ ఏరియా అంటే ఉపరితల వైశాల్యం. రైట్. ఉపరితల వైశాల్యం అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీన్ బై సర్ఫేస్ ఏరియా? సర్ఫేస్ ఏరియా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాక్స్ నా దగ్గర. సో మనము ఏదైతే చేతితో తాకగలమో, సో ఎక్కడైతే చేతితో తాకగలుగుతున్నామో దాని అంతా కూడా సర్ఫేస్ ఏరియాగా మనం తీసుకుంటాం. ఒక 3 డైమెన్షనల్ ఫిగర్ ని బేస్ ని రెక్టాంగులర్ గా తీసుకొని మనము హైట్ ని అంత పెంచి దాన్ని మళ్ళీ రెక్టాంగులర్ తో క్లోజ్ చేస్తే దీన్ని మనము క్యూబాయిడ్ అంటాం. క్యూబాయిడ్ గా మనం పేర్కొంటాం. ఇట్స్ ఎ లైక్ ఎగ్జాంపుల్ మన చుట్టూ ఉండే రూమ్. మనము మీరు ఏదైతే రూమ్ చూస్తున్నారో ఆ రూమ్ అంతా కూడా మనం సర్ఫేస్ ఏరియాగా తీసుకుంటాం. సో మన రూమ్ ని మన ఎగ్జాంపుల్ 3D ఫిగర్ క్యూబాయిడ్ గా మనం తీసుకుంటాం. దీర్ఘ చతురస్రాకారపు గది. సో ఇప్పుడు వాల్యూమ్ అంటే ఏంటంటే వాల్యూమ్ అంటే ఏదైతే రెక్టాంగులర్ షేప్ బాటమ్ లో ఉందో దాని యొక్క వైశాల్యం ఎల్వి అన్నది ఎంత పెరిగింది? హైట్ వరకు పెరిగింది కాబట్టి దాన్ని ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ గా మనము పేర్కొనడం జరుగుతుంది. ఓకే. కాబట్టి 3D ఫిగర్స్ లో వాట్ ఇస్ ద వాల్యూ? వాల్యూమ్ ఇస్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ ఇన్ క్యూబాయిడ్. ఎల్బి ఇస్ నథింగ్ బట్ ఏరియా. విచ్ ఏరియా? బేస్ ఏరియా. కాబట్టి భూ వైశాల్యం ఇంటూ ఎత్తుగా మనం తీసుకుంటాం. అది ఏ 2D ఫిగర్ ఉంటుందో దాన్ని మనము ఆ 2D ఫిగర్ ని దాని యొక్క వైశాల్యంగా తీసుకుంటాం. దాని యొక్క ఎత్తుని కూడా మనం ఇక్కడ రాయడం జరుగుతుంది. కాబట్టి ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ గా మనం చూస్తాం. సో సర్ఫేస్ ఏరియా మనకి ఏం సర్ఫేస్ ఏరియాస్ ఉంటాయి? సర్ఫేస్ ఏరియా అంటే వన్స్ యు అబ్జర్వ్ ద బాటమ్ సర్ఫేస్ ఏరియా ఎల్బి అండ్ టాప్ యొక్క సర్ఫేస్ ఏరియా సేమ్ ఎల్బి. ఓకే. అంటే ఎన్ని ఎల్బీలు ఉన్నాయి మనకి మొత్తము? 2 ఎల్బీలు ఉన్నాయి. 2 ఇంటూ ఎల్ ఇంటూ బి అంటే మనం నిలబడ్డ బేస్ అండ్ మన పైన రూఫ్ రెండు కూడా ఎల్ ఇంటూ బి కలిగి ఉంటాయి. అదే విధంగా ఎల్ అనే పొడవుతో హెచ్ అనే హైట్ తో ఇక్కడ ఒక సర్ఫేస్ ఉంది. రైట్. దీనికి ఆపోజిట్ లో సేమ్ సర్ఫేస్ ఉంది. అంటే ఎల్ ఇంటూ హెచ్ తో కూడిన 2 సర్ఫేస్ ఉన్నాయి. దాంతో పాటు ఒక బేస్ ఉంది. బేస్ అండ్ హైట్ తో కూడిన ఇంకో సర్ఫేస్ ఉంది. దానికి ఆపోజిట్ లో సేమ్ బేస్ ఇంటూ హైట్ తో కూడిన ఇంకో సర్ఫేస్ ఉంది. అంటే మొత్తం ఎన్ని సర్ఫేస్ ఉన్నాయి మనకి ఇక్కడ? 6 సర్ఫేస్ ఉన్నాయి. 6 ఉపరితలాలు ఉన్నాయి. 2 ఎల్బి, 2 ఎల్హెచ్, 2 బిహెచ్.
సో దీన్ని మనము ఒకసారిగా రాసినట్లయితే 2 ఆఫ్ ఎల్బి ఇంటూ ఎల్హెచ్ ఇంటూ బిహెచ్ గా మనం రాస్తాం. ఇది సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది క్యూబాయిడ్. అలా కాకుండా లాటరల్ సర్ఫేస్ ఏరియా, చుట్టూ ఉన్న ఉపరితల వైశాల్యం, దాన్ని ప్రక్కతల వైశాల్యంగా మనం పేర్కొంటాం. లేదంటే గది యొక్క 4 కోణల వైశాల్యంగా మనం పేర్కొంటాం. మీరు ఇప్పుడు గదిలో కూర్చున్నారు కదా, గదిలో కూర్చుంటే ఒకసారి కింద పైన కాకుండా చుట్టూ ఏమున్నాయో చూడండి. చుట్టూ 4 గోడలు ఉన్నాయి. ఏంటి ఆ 4 గోడలు? ఒక వ్యక్తి ఈ మధ్యలో రూమ్ లో కూర్చుంటే వ్యక్తి కనబడే 4 గోడలు ఇగో ఈ ఎల్ అండ్ హెచ్ తో కూడిన ఒక గోడ, వెనకాల ఎల్ అండ్ హెచ్ తో కూడిన ఒక గోడ, అంటే 2 వాల్స్, ఓకే, ఆఫ్ విత్ ఎల్హెచ్ అండ్ అనదర్ 2 వాల్స్ విత్ బిహెచ్, అంటే మనకున్న లాటరల్ సర్ఫేస్ ఏరియా, ప్రక్కతల వైశాల్యాన్ని మనం ఏ విధంగా తీసుకుంటాము అంటే 2 ఆఫ్ LH ప్లస్ 2 ఆఫ్ BH గా మనం పేర్కొనడం జరుగుతుంది. when we common the 2, that is L plus B, and we common the H also, 2 of L plus B. కాబట్టి ఇక్కడ lateral surface area లో మనం ఏం చూస్తున్నాం? ఇక్కడ 2 of L plus B into H గా మనం చూస్తున్నాం. 2 of L plus B రెక్టాంగులర్ ప్రకారం ఏమవుతుంది? 2 of L plus B అనేది రెక్టాంగులర్ ప్రకారం దాని యొక్క చుట్టుకొలత అవుతుంది. కాబట్టి lateral surface area లేదంటే ప్రక్కతల వైశాల్యాన్ని మనం ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే the lateral surface area is equal to perimeter into height. 2 of L plus B అనేది perimeter కాబట్టి అది perimeter into height గా మనం తీసుకుంటాం. ఓకే, రైట్. వాట్ ఇస్ ద వాల్యూ? వాల్యూ is equal to base area into height గా మనము వాల్యూని తీసుకుంటాం. రైట్. ఈ విధంగా క్యూబాయిడ్ లో ఉండగలిగే అంశాలు ఈ విధంగా ఉంటాయి. అలా కాకుండా క్యూబాయిడ్ లో ఉండగలిగే అతి పొడవైన కొలత ఏది? అతి పొడవైన కొలత LDHL కంపేర్ చేసినట్లయితే వాటికి అతి పొడవైన కొలత ఉండదు. ఇక్కడ పైన ఒక కార్నర్ నుంచి కింద ఉన్న ఆపోజిట్ కార్నర్ కి మనం గీసిన డయాగ్నల్, దాన్ని కర్ణము అని అంటారు. ఇది అతి పొడవైన కొలత. కాబట్టి క్యూబాయిడ్ లో ద లార్జెస్ట్ లెంత్ విచ్ ఈజ్ లార్జెస్ట్ లెంత్ ఇన్ ఏ క్యూబాయిడ్, largest length in a cuboid is a diagonal. So diagonal మనం ఏ విధంగా డిఫైన్ చేస్తాం? diagonal D is equal to under root of L square plus B square plus H square గా మనం చూస్తాం. ఓకే, సో ఇది అతి పొడవైన కొలత క్యూబాయిడ్ లో ఉండగలిగేది, దీర్ఘ గణంలో ఉండగలిగేది. కాబట్టి క్యూబాయిడ్ అంటే తెలుగులో ఏంటి? దీర్ఘ గణము. ఇస్ దట్ క్లియర్? రైట్. ఇది క్యూబాయిడ్ కి సంబంధించిన అంశం. అదే విధంగా సేమ్ థింగ్ బేస్ స్క్వేర్ గా ఉంది. బేస్ ఎలా ఉందండి? స్క్వేర్ గా ఉంది. స్క్వేర్ అంటే ఏంటి? A ఇంటూ A. దాని యొక్క హైట్ కూడా A కొలతతో ఉంటే, ద హైట్ ఆల్సో విత్ A లెంత్ తో ఉంటే, ఓకే. సో నౌ వాట్ ఈస్ ద వాల్యూ? దిస్ ఈస్ కాల్డ్ క్యూబ్. దీన్ని గణంగా పేర్కొంటాం. ఓకే, సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ క్యూబ్? బేస్ ఏరియా. వాట్ ఈస్ ద బేస్ ఏరియా? A into A square, and height also A, that is equal to A cube గా మనం తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ప్రతి సర్ఫేస్ ఏరియా క్యూబ్ లో ఏముంటుందంటే A into A స్క్వేర్ గా ఉంటుంది. ఒక క్యూబ్ కి మొత్తం 6 సర్ఫేస్ ఉంటాయి. లెఫ్ట్ లో ఒకటి, రైట్ లో ఒకటి, ముందు ఒకటి, వెనక ఒకటి, బాటమ్ లో ఒకటి, టాప్ లో ఒకటి. మొత్తం ఎన్ని సర్ఫేస్ ఉన్నాయి? 6 ఉన్నాయి. కాబట్టి దీని యొక్క ఉపరితల వైశాల్యం టోటల్ సర్ఫేస్ ఏరియా అంట, లేదా ఉపరితల వైశాల్యం అంట. రైట్. ఉపరితల వైశాల్యం ఏమవుతుందంటే 6 A స్క్వేర్లు 6 A స్క్వేర్. ఇది ఒక చతురస్రాకారపు గది. చతురస్రాకారపు గది చుట్టూ 4 గోడలు ఉంటాయి. ఆ 4 కూడా చతురస్రాకారంలో ఉంటాయి. The 4 walls also same as a squares. కాబట్టి ఆ 4 అంటే lateral surface area ఏమవుతుంది? LSA, ప్రక్కతల వైశాల్యం is equal to 4 A స్క్వేర్ కాబట్టి 4 A స్క్వేర్ అవుతుంది. ఓకే, అదే విధంగా దీని యొక్క డయాగ్నల్ D అనే కొలత ఏమవుతుంది? డయాగ్నల్ D is equal to under root of L square అంటే A square
b square and a square, h square also a square. So what it is? It is 3a square. It will be written as a root 3. So what is the diagonal? The diagonal d in a cube will be a root 3 గా మనం పేర్కొనడం జరుగుతుంది. ఇది క్యూబ్ కు సంబంధించిన అంశం. సో క్యూబాయిడ్ అండ్ క్యూబ్. నెక్స్ట్ వన్, ఒకవేళ దీని యొక్క బేస్ కనుక వృత్తాకారంలో ఉంటే, ఓకే, బేస్ వృత్తాకారంలో ఉంది, సేమ్ వృత్తం చుట్టూ కూడా మనం కొంత హైట్ తీసుకొని దాన్ని మళ్ళీ ఒక వృత్తంతో క్లోజ్ చేస్తే, రైట్? సో రెండు వృత్తాలు, పైన ఒక వృత్తం ఉంది, కింద ఒక వృత్తం ఉంది with same radius. So we have a bottom, we have a circle, and top also we have a circle with the same radius r, and the distance between the two centers of the circle, the two centers of the circle is called height, is called height. Now we are going to explain about value. Okay, so దీని యొక్క పేరేంటి? What is the name of this one? ఇది సిలిండర్ అంట. సిలిండర్ తెలుగులో స్తూపంగా పేర్కొంటారు. ఓకే, స్తూపం. వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ దిస్? సో వాల్యూమ్ అంటే ఏంటి? బేస్ ఏరియా ఇంటూ హైట్. వాట్ ఈస్ ద బేస్ ఏరియా? బేస్ ఏరియా విల్ బి పై ఆర్ స్క్వేర్ అండ్ ఇట్స్ హైట్. బేస్ ఏరియా ఇంటూ హైట్. కాబట్టి ఇది ఏమవుతుంది? పై ఆర్ స్క్వేర్ హెచ్ అవుతుంది. అదే విధంగా దీని యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియా లేదంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటారు. ఎందుకు దీన్ని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాగా పేర్కొంటాము అని అంటే, అది ఏదైతే స్తూపం ఉంటుందో దాని చుట్టూ ఉండే కర్వ్డ్ లాటరల్ సర్ఫేస్ ఏరియా, చుట్టూ ఉండే సర్ఫేస్ ఏరియా ఎలా ఉంటుందంటే వక్రంగా ఉంటుంది, క్రాస్ గా ఉంటుంది, స్ట్రైట్ గా ఉండదు. కాబట్టి దాని అందుకే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అని అంటారు. కాబట్టి వాట్ అబౌట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సిలిండర్? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి? ఇది ఎక్కడ ఉంటుంది? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వృత్తం యొక్క చుట్టుకొలత పైన ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్. సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ విల్ బి 2 pi r into h గా మనం పేర్కొంటాం. ఓకే, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆ విధంగా 2 pi r into h గా పేర్కొంటాం. అదే విధంగా టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే అర్థం ఏంటి అని అంటే, వాట్ ఇస్ ద మీన్ బై టోటల్ సర్ఫేస్ ఏరియా? టోటల్ సర్ఫేస్ ఏరియా ఇన్ దట్ మీన్స్ which of the surfaces included in that cylinder. సో ఏవైతే ఉపరితలాలు సిలిండర్ లో ఉన్నాయో దాన్ని టోటల్ సర్ఫేస్ ఏరియా అంటాం. సో which are the surfaces are available here? So one of the circle in the bottom, another circle on the top, రెండు సర్కిల్స్ ఉన్నాయి. అదే విధంగా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అబౌట్ ద సిలిండర్. కాబట్టి టోటల్ మూడు సర్ఫేస్ మనం ఇక్కడ గమనించవచ్చు. ఒకటి రెండు వృత్తాలు 2 pi r స్క్వేర్, అదే విధంగా రెండు 2 pi r into h, ఒక lateral surface area. So when we common the 2 pi r from here, we get 2 pi r into r plus h. 2 pi r into r plus h. This is called total surface area of the cylinder. Okay, కాబట్టి total surface area అంటే ఏంటి? So how many Okay. So total surface area that means all the areas included in that given three-dimensional figure. What about curved surface area or lateral surface area? Lateral surface area in that means if we are in that three-dimensional figure, నేను ఇప్పుడు ఒక rectangular shape లో ఉన్న గదిలో ఉన్నాను. లాటరల్ అంటే చుట్టూ చూడటం. సో చుట్టూ చూసినప్పుడు ఏం కనబడతాయి? చుట్టూ కూడా గోడలు. అంటే చుట్టూ ఉన్న 4 వాల్స్ యొక్క ఏరియాని మనం లాటరల్ సర్ఫేస్ ఏరియా లేదా ప్రక్కతల వైశాల్యం అంటాం. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఆల్ ద సర్ఫేస్ ఏరియాస్ ఇంక్లూడెడ్ ఇన్ ద త్రీ డైమెన్షనల్ ఫిగర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం రెక్టాంగులర్ షేప్ ఉన్న ఒక గదిలో ఉన్నాం. ఏమేమి సర్ఫేసెస్, ఏమేమి ఉపరితలాలు ఉంటాయి ఒకసారి చూస్తే, మన కాళ్ళ కింద ఒక బాటం ఉంటుంది, బేస్, అదొక సర్ఫేస్ ఏరియా. దాని పైన ఒక టాప్ ఫ్లోర్ ఉంటుంది, అదొక సర్ఫేస్ ఏరియా. చుట్టూ 4 గోడల యొక్క వైశాల్యం, అవన్నీ కలిపితే దాని టోటల్ సర్ఫేస్ ఏరియాగా మనం పేర్కొంటాం. నౌ హియర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇన్ దట్ మీన్స్ మనం ఒక ట్యాంక్ లో కూర్చున్నాం అనుకో. మనం ఈ ట్యాంక్ లో ఉంటే మన చుట్టూ ఏం కనబడుతుంది? ట్యాంక్ చుట్టూ ఉన్న ఈ వైశాల్యం కనబడుతుంది. ఓకే, అది ఎక్కడ ఉంటుందంటే
ట్యాంక్ యొక్క బేస్ సర్కిల్ ఏదైతే ఉందో ఆ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ పైన నిర్మించబడ్డ ఏరియా కాబట్టి సర్కంఫరెన్స్ ఇంటూ హైట్. టోటల్ సర్ఫేస్ ఏరియా మీన్స్ ఆల్ ద సర్ఫేసెస్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ సిలిండర్. విచ్ ఆఫ్ ద సర్ఫేస్ ఆర్ ఇంక్లూడెడ్? కింద ఒక బాటమ్ సర్కిల్ ఇంక్లూడ్ అయింది, పైన ఒక టాప్ సర్కిల్ ఇంక్లూడ్ అయింది కాబట్టి రెండు సర్కిల్ ఏరియాస్ అండ్ లాటరల్ సర్ఫేస్ ఏరియా. మనం ఇక్కడ నిలబడి చూస్తే దాని యొక్క పెరిమీటర్ చుట్టూ కూడా ఒక సర్ఫేస్ ఏరియా ఉంది, దట్ ఈస్ 2 pi rh. So when we come on the 2 pi r, that will be 2 pi r of r plus h. So this is total surface area of the cylinder. Okay, right. Next, మనం ఈ సిలిండర్ ని మనం ఒక సిలిండర్ తీసుకున్నాం, that is circle and which is height పైన ఒక సర్కిల్ తో క్లోజ్ చేసే, ఇది సెంటర్ రేడియస్ r, ఇది కూడా సెంటర్ రేడియస్ r, వీటి మధ్య ఉన్న హైట్ h. ఓకే, సో దీన్ని ఈ h కి ఈ h లంబంగా ఉంది కదండి, రైట్. లంబంగా ఉన్నప్పుడు r అండ్ h ని బేస్ గా తీసుకొని దానికి ఒక ట్రయాంగులర్ షేప్ ని కనుక కట్ చేసినట్లయితే లెఫ్ట్ అండ్ రైట్ లో అర్థం అంటే ఇది ఒక సిలిండర్ ని మూడో వంతుగా తీసుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఒక సిలిండర్, సిలిండర్ లో ఒక పార్ట్, ఇది సెకండ్ పార్ట్, ఈ థర్డ్ పార్ట్. మొత్తం ఎన్ని పార్ట్స్ నుంచి? 3 పార్ట్స్ నుంచి ఒక పార్ట్ ని తీసుకుంటున్నాం. ఆ ఒక పార్ట్ ఏమంటారు అని అంటే దట్ ఈస్ కాల్డ్ కోన్. దాన్ని శంకువుగా పేర్కొనడం జరుగుతుంది, రైట్. సో దిస్ ఈస్ కాల్డ్ కోన్. సో విచ్ ఈస్ ద third part of the third part of the cylinder is called cone. దాన్ని శంకువుగా మనం తెలుగులో అంటాం, శంకు. సో వాల్యూ ఏమవుతుంది? మనం తీసుకున్న మొత్తం సిలిండర్ లో 1/3 పార్ట్ కోన్ కాబట్టి 1/3 ఆఫ్ pi r square h. 1/3 ఆఫ్ pi r square h. ఇందులో మనకి ఒక కొత్త కొలత కనిపిస్తుంది, ఏంటంటే రేడియస్ కాకుండా హైట్ కాకుండా రేడియస్ అండ్ హైట్ లకి లంబంగా ఆపోజిట్ లో ఒక డయాగ్నల్ ఒక హైపోటెన్యూస్ తీసుకుంటాం. దీన్ని ఏమంటారంటే స్లాంట్ హైట్ అంట, స్లాంట్ హైట్. దీని తెలుగులో ఏటవాలు ఎత్తుగా పేరు. ఓకే, స్లాంట్ హైట్, ఏటవాలు ఎత్తు. సో వాట్ ఈస్ ద స్లాంట్ హైట్ వాల్యూ? సో స్లాంట్ హైట్ L is equal, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో r అండ్ h లు లంబంగా ఉన్నప్పుడు లంబానికి ఎదురుగా ఉన్న హైపోటెన్యూస్ స్లాంట్ హైట్ అవుతుంది కాబట్టి L is equal to under root of r square plus h square గా మనం తీసుకుంటాం అకార్డింగ్ టు ది పైథాగరస్ థియరం. The slant height of the cone will be L is equal to under root of r square plus h square. ఏటవాలు ఎత్తుని మనం ఏ విధంగా డిఫైన్ చేస్తాం? ఏటవాలు ఎత్తు is equal to under root of r square plus h square. ఇప్పుడు దీని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఈ సిలిండర్ అంటే మీరు ఏదైతే ఐస్ క్రీమ్ కోన్ ఎప్పుడైనా చూసారా మీరు? ఐస్ క్రీమ్ కోన్ ఏ విధంగా ఉంటుంది? ఒక సర్కిల్ ఉంటుంది. ఓకే, సర్కిల్ యొక్క చుట్టూ ఇలా ఒక ట్రయాంగులర్ షేప్ లో ఏటవాలు ఎత్తు అనేది నిర్మించబడి ఉంటుంది. అంటే ఇది ఒక ట్రయాంగులర్ షేప్ లో ఉంది. దీని యొక్క బేస్ కంప్లీట్ 2 pi r, బేస్ 2 pi r అండ్ దాని యొక్క స్లాంట్ హైట్ L గా మనం తీసుకుంటాం. కానీ త్రిభుజాకృతిలో ఉన్న ఈ వైశాల్యం, త్రిభుజం యొక్క వైశాల్యం ఏముంది? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. కాబట్టి హాఫ్ ఇంటూ బేస్ 2 pi r అండ్ హైట్ L. సో 2 2 క్యాన్సిల్ అయితే ఇట్ విల్ బి pi r L. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది కోన్, శంకువు యొక్క వక్రతల వైశాల్యము, శంకువు యొక్క వక్రతల వైశాల్యం ఏమవుతుంది? pi r L అవుతుంది. Then what about total surface area? TSC, total surface area. So total surface area in that means అసలు ఏమేం సర్ఫేస్ ఉన్నాయి అని అంటే
మనం ఇందాక లెక్క పెట్టిన కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఒకటి అండ్ బేస్ లో ఉన్న ఒక సర్కిల్ యొక్క ఏరియా ఒకటి. ఓకే, సో కంప్లీట్ గా ఒక సర్కిల్ ఉంది, పై ఆర్ స్క్వేర్ ఉంది, అదే విధంగా ఒక లాటరల్ సర్ఫేస్ ఏరియా ఉంది, పై ఆర్ ఎల్ ఉంది. సో when we common the pi r, so pi r of r plus l will be total surface area of the cone, total surface area of the cone. ఓకే, క్లియర్. ఇది మన కోన్ యొక్క మూడు అంశాలు. ఓకే, మూడు యొక్క అంశాలు, రైట్. సో 1/3 ఎలా అంటే మనం ఒక సిలిండర్ తీసుకుందాం అనుకోండి. సిలిండర్ ని ఇలా మూడో వంతు కత్తిరిస్తే ఇది ఒక పార్ట్, ఇది సెకండ్ పార్ట్, ఇది థర్డ్ పార్ట్. సో మూడు పార్ట్ లో మనం తీసుకుంటున్న కోన్ ఎక్కడ ఉంది? ఓన్లీ ఒకటే ఒక పార్ట్. సో అవుట్ ఆఫ్ ది 3 పార్ట్స్ we are taking one only. కాబట్టి అందుకే 1/3 pi r square h గా మనం దీన్ని లెక్క కడతాం. ఓకే, నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఇలా మనం ఒక కోన్ ని తీసుకున్నాం. సో ఒక కోన్ ఏ విధంగా ఉంది? రేడియస్ r ఉంది. ఓకే, రేడియస్ r కి సమానంగా ఎత్తు కలిగిన ఓన్లీ రేడియస్ కి సమానంగా హైట్ ఉండాలి r. ఓకే, రేడియస్ కి సమానంగా r ఉండాలి. ఇప్పుడు ఇలాంటి ఒక కోన్ ని ఇటువైపు కూడా తీసుకున్నాను. రైట్, ఇలాంటి ఒక కోన్ ని ఇటువైపు కూడా తీసుకున్నాను. ఇలాంటి ఒక కోన్ ని ఇటువైపు కూడా తీసుకొని క్లోజ్ చేసి, ఓకే, ప్రేమేది మనకి కంప్లీట్ గా ఒక వృత్తాకారం లాంటి ఒక ఐటమ్ ఏర్పడింది. అంటే ఒక బాల్ లాంటి ఒక ఐటమ్ ఏర్పడింది. అంటే ఈ బాల్ లో ఏమేమి ఉన్నాయంటే 4 శంకువులు ఉన్నాయి. రైట్, ఇన్ దట్ బాల్. సో బాల్ ని మనం ఏమంటారంటే స్పియర్ అంటాం, గోళంగా మనం పేరు. ఈ గోళం ఏ విధంగా ఏర్పడింది? రేడియస్ కి సమానంగా ఉన్న హైట్ ని తీసుకొని అలాంటి శంకువుల్ని 4ని ఒకదానితో ఒకటి ఆపోజిట్ గా అమర్చితే, 4ని 2 ఆపోజిట్ గా 2 పైన కింద నుంచి క్లోజ్ చేస్తే మనకు కంప్లీట్ ఒక స్పియర్ అనేది ఏర్పడింది. రైట్ అండి. సో ఎన్ని స్పియర్లు ఏర్పడ్డాయి? ఒక స్పియర్ ఏర్పడింది. ఎక్కడి నుంచి ఏర్పడింది? 4 కోన్ల నుంచి ఏర్పడింది. కాబట్టి వాల్యూమ్ ఇస్ ఈక్వల్, ఒక్కో కోన్ యొక్క ఏరియా 1/3 పై r స్క్వేర్ ఇంటూ h, h ఆల్సో ఈక్వల్ టు r. అలాంటి మొత్తం 4 తీసుకున్నాం కాబట్టి దీని యొక్క వాల్యూ 4/3 పై r క్యూబ్ అవుతుంది. దట్ వాల్యూ ఇస్ ఈక్వల్ టు 4/3 పై r క్యూబ్ అవుతుంది. అండ్ దీని యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, దీనికి ఓన్లీ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అన్న టోటల్ సర్ఫేస్ ఏరియా అన్న బాల్ లో ఒకటే ఉంది. దేంతో క్లోజ్ చేసాం? మనం 4 శంకువులతో క్లోజ్ చేసాం. కాబట్టి 4 సర్కిల్స్ ఉన్నాయి ఇక్కడ. the 4 circle areas, that is 4 pi r square. సింపుల్ గా మనం గుర్తుపెట్టుకోవడానికి వాల్యూమ్ ఇస్ ఈక్వల్ టు 4/3 pi r cube of a sphere. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది స్పియర్ ఇస్ ఈక్వల్ టు 4 pi r square. దీన్ని మనము గోళంగా పేర్కొంటాం. గోళము, రైట్. ఈ విధంగా మనం బంతిని గీయలేము కాబట్టి దాన్ని గోళంగా మనం పేర్కొనడం జరుగుతుంది. ఒకవేళ ఈ గోళాన్ని కనుక మొత్తం ఒక గోళం ఉంది, ఇది వృత్తం కాదు గోళం. గోళాన్ని సగం కట్ చేసాం. గోళాన్ని ఏం చేసాం? మనం సగం కట్ చేసాం. యాపిల్ ని హాఫ్ కట్ చేసాం. గోళాన్ని ఏం చేస్తున్నాం? మనం హాఫ్ కట్ చేస్తున్నాం. దీని యొక్క రేడియస్ r అవుతుంది. దీని యొక్క హైట్ కూడా r అవుతుంది. అది కూడా రేడియసే కాబట్టి మొత్తం గోళాన్ని సగం కట్ చేసాం. కాబట్టి దీన్ని ఏమంటారంటే హెమీ స్పియర్ అంటారు. అది అర్ధగోళంగా మనం పేరు. అర్ధగోళం, హెమిస్పియర్, అర్ధగోళం. సో ఇది గోళంలో సగం కాబట్టి
దాని వాల్యూ కూడా సగం అవుతుంది. 4/3 పై ఆర్ క్యూబ్ లో సగం ఎంత? హాఫ్ తీసుకుంటే 2 2 జా 4. కాబట్టి 2/3 పై ఆర్ క్యూబ్ అవుతుంది. హెమిస్ఫియర్ అర్ధగోళం యొక్క ఘనపరిమాణం ఎంత? 2/3 పై ఆర్ క్యూబ్. మరి దీని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎంత? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈ చుట్టూ ఉన్నది. ఓకేనండి, ఇది మనం యాపిల్ పట్టుకుంటాం కదా, పట్టుకుంటున్న ఈ వక్రంగా ఉన్న ఏరియాని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటాం. అది ఎక్కడి నుంచి వచ్చింది? పూర్తి గోళంలోంచి, పూర్తి గోళం యొక్క సర్ఫేస్ ఏరియా నుంచి సగం మాత్రమే తీసుకున్నాం. ఓకే, హాఫ్ ఓన్లీ వి ఆర్ టేకింగ్. కాబట్టి టోటల్ సర్ఫేస్ ఏరియాలో సగం 4πr² లో సగం తీసుకుంటే ద టోటల్ సర్ఫేస్ లాటరల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది అంటే 2πr² అవుతుంది. సరే, ఓన్లీ 2πr² ఉందా? ఇంకేం సర్ఫేస్ లేదా అంటే కట్ చేసిన యాపిల్ మనం ముట్టుకుంటే కింద బాటమ్ లో ముట్టుకోవచ్చు, పైన ఒక సర్కిల్ ని కూడా ఫీల్ అవుతాం, పైన ఒక సర్కిల్ ని కూడా ఫీల్ అవుతాం. ఇది కూడా కలుపుకుంటే అది టోటల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది. ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఇస్ ఈక్వల్ టు కింద వక్రంగా ఉన్న 2πr², పైన వృత్తంగా ఉన్న ఒక πr², మొత్తం కలిపితే 3πr² గా మనం తీసుకుంటాం. 3πr². ఇది హెమిస్ఫియర్ లో ఉండే 3 కొలతలు. రైట్, వీటిని బేస్ చేసుకొని మన కాంబినేషన్స్ లో అండ్ కన్వర్షన్స్ లో 10th క్లాస్ లో మనకి బ్యూటిఫుల్ క్వశ్చన్స్ ఉంటాయి. కంపల్సరీ అక్కడ నుంచి మనకి బిట్ అనేది ఉంటుంది. కన్వర్షన్స్ అండ్ కాంబినేషన్స్ పైనే మన క్వశ్చన్స్ ఎక్కువగా ఫ్రేమ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక క్వశ్చన్ జాగ్రత్తగా గమనిద్దాం. ఏమంటున్నాడు ప్రశ్న? The radius of conical tent is 7 meters and its height is 10 meters. And height is 10 meters. Calculate the length of the canvas using in making the tent if the width of canvas is 2 meters. If the width of canvas is 2 meters. 10 మీటర్ల ఎత్తు గల శంఖాకారంలో ఉన్న గుడారం యొక్క భూవ్యాసార్థము 7 మీటర్లు. గుడారము నిర్మించడానికి కావాల్సిన గుట్ట పొడవుని గుడ్డ యొక్క వెడల్పు 2 మీటర్లుగా ఉన్నప్పుడు కనుగొనండి. గుడ్డ యొక్క పొడవుని 2 మీటర్లుగా ఉన్నప్పుడు కనుగొనండి అన్నది మన యొక్క ప్రశ్న. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకుందాం. ఓకే, క్లాత్ యొక్క పొడవు 2 మీటర్స్ ఉంది. దాని యొక్క వెడల్పుని మనం ఇలా బీని కట్టుకోవాలి. రైట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక క్లాత్ అనుకుందాం. ఈ క్లాత్ మనం ఏం చేద్దాము? శంకువుగా వాడతాం. అంటే ఇలా తిప్పుతా. ఓకే, ఇలా తిప్పితే ఏమైంది మనకి? ఇప్పుడు శంకువుగా ఏర్పడింది. అంటే మనకు కావాల్సిన క్లాత్ ఎక్కడుంది అంటే శంకువు యొక్క సర్ఫేస్ ఏరియాలో ఉంది, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాలో ఉంది. కాబట్టి we are going to find the curved surface area. Curved surface area is equal to cloth area. అంటే మనకు కావాల్సిన క్లాత్ దేనిగా మారుతుంది? శంకువులో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాగా మారుతుంది. ఓకే, రైట్. వాట్ ఇస్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ దిస్ కోన్? మనకి మెన్సురేషన్ ప్రాబ్లమ్స్, జామెట్రీ ప్రాబ్లమ్స్, ట్రిగోనోమెట్రీ ప్రాబ్లమ్స్ చేసినప్పుడు మనకు ఆ జామెట్రికల్ షేప్ పైన క్లియర్ కట్ పిక్చర్ ఉండాలి, దాన్ని మనం గీయగలగాలి. ఇప్పుడు నేను ఆ శంకుని గీస్తున్నాను. ఇది రేడియస్ r, ఇది హైట్ h. హైట్ h మనకి ఏమన్నాడు? 7 మీటర్స్ రేడియస్ అండ్ హైట్ ఏమన్నాడు? 10 మీటర్స్ హైట్ అన్నాడు. కాబట్టి మనం స్లాంట్ హైట్ ని కనుక్కోవాలి. ఎందుకు స్లాంట్ హైట్ కనుక్కోవాలి? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇస్ ఈక్వల్ టు పై r l కాబట్టి, నాట్ h. పై r l కాబట్టి. Then what about n? That l is equal to under root of 10 square plus 7 square, that is equal to root of 149. What is the slant height? The slant height is equal to root of 149. Okay, ఇప్పుడు now substitute. So cloth area is equal to curved surface area. Curved surface area is equal to pi r l, that is equal to l into b. l అంటే el కాదు, el వేరు. ఓకే, క్యాపిటల్ L ఇంటూ క్యాపిటల్ B గా అంటారు. సో పై అంటే 22/7, r అంటే 7,
L అంటే √149 దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ బ్రెడ్త్ మనకు కావాలి, దాని యొక్క వెడల్పుని కనుక్కోండి. నౌ 7 7 క్యాన్సల్, 2 11s are cancelled, so the breadth is equal to 11√149 11√149 గా మనం దీన్ని ఇక్కడ పేర్కొంటాం. సరే, వెడల్పు ఇస్తే ఎల్ అనుకుందాం, కాన్సెప్ట్ ఒకటే కదా, లెంత్ అనుకుందాం. అంటే మనకు బి యొక్క వాల్యూ ఇచ్చాడు కాబట్టి ఎల్ యొక్క వాల్యూ మనం కనుక్కోవాలి. ఎల్ రాక ఎల్ ఈజ్ ఈక్వల్ టు 11√149 గా మనం పేర్కొంటాం. ఓకే, దట్ ఇస్ నాట్ ఏ మ్యాటర్. సో ఇట్స్ ఎ వెరీ సింపుల్ ప్రాబ్లం. నెక్స్ట్ వన్ చూస్తే, an oil drum is in the shape of a cylinder having the following dimensions: diameter is 2 meters and height is 7 meters. The painter charges 3 rupees per meter square to paint the drum. Find the total charges to be paid to the painter for 10 drums. స్తూపాకృతిలో ఉన్న నూనె పీప 2 మీటర్ల వ్యాసము, 7 మీటర్ల ఎత్తుని కలిగి ఉంది. పీపాకి రంగు వేయటకి పెయింటర్ 1 చదరపు మీటర్కి 3 రూపాయలు తీసుకుంటూ ఉంటే 10 నూనె పీపాలకి రంగు వేయటకు ఎంత ఖర్చు అవుతుంది? 10 నూనె పీపాలకి రంగు వేయటకి ఎంత ఖర్చు అవుతుంది? మనం ఎక్కడ రంగు వేస్తాం? ఓకే, సో రంగు ఎక్కడ వేద్దాం? ఇది ఒక నూనె పీప, రంగు ఎక్కడ వేస్తాము? చుట్టూ ఉన్న సర్ఫేస్ కి వేస్తాం, పైన ఉన్న వృత్త సర్ఫేస్ కి వేస్తాం, కింద ఉన్న వృత్త సర్ఫేస్ కి వేస్తాం. అంటే కంప్లీట్ టోటల్ సర్ఫేస్ ఏరియాకి మనము రంగేస్తున్నాం. కాబట్టి దేనికి రంగేయమన్నాడు? మొత్తం సర్ఫేస్ ఏరియాకి రంగేయమన్నాడు. కాబట్టి సిలిండర్ ప్రశ్న చూడగానే దేనికి సంబంధించింది ప్రశ్న అంటే సిలిండర్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియాకి సంబంధించిన ప్రశ్న. ఇలాంటి టోటల్ సర్ఫేస్ ఏరియాస్ ని ఎన్ని తీసుకోమన్నాడు? 10 తీసుకోమన్నాడు. కాబట్టి 10 సర్ఫేస్ ఏరియాస్ కనుక్కో. దానికి ఒక్కొక్క చదరపు మీటర్కి ఎంత ఖర్చు అవుతుంది? 3 రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి ఇంటూ 3 రూపీస్. ఒకేసారి మనం డిసైడ్ అయినాం వాట్ ఈస్ ద ఎక్స్పెండిచర్ అంటే. దట్ ఎక్స్పెండిచర్ ఇస్ ఈక్వల్ టు 10 cylinders of total surface area into 3 rupees. Okay, so what is the total surface area of the cylinder? Cylinder total surface area ఏమవుతుంది అంటే 2 pi r into r plus h. 2 pi r into r plus h. అలాంటి ఎన్ని ఉన్నాయి మన దగ్గర? మొత్తం 10 ఉన్నాయి. ఓకే, దీనికి ఒక్కోదానికి ఎంత ఖర్చు అవుతుంది? 3 రూపీస్ ఖర్చు అవుతుంది. ఓకే, సో టోటల్ సర్ఫేస్ ఏరియా అలాంటి సిలిండర్లు 10 ఉన్నాయి, వాటి యొక్క 3 రూపీస్ ఈచ్ ఖర్చు అని ఒకసారి లెక్క పెట్టండి. నా 10 into 2 into 22/7. Okay, what is the radius? So what is the radius? The diameter is 2 meters. Okay, so సిలిండర్ మనం డ్రా చేసినప్పుడు డయామీటర్ ఇచ్చాడా లేదంటే రేడియస్ ఇచ్చాడా ఒకసారి గమనిస్తే is given diameter. Diameter 2 meters అంటే రేడియస్ ఎంత? 1 meter is radius. కాబట్టి radius will be 1 meter. So r will be 1. Okay, after that 1 plus 7 into 3 rupees. Okay, now let's see. So 10 into 2 20. So 20 into 22 440 by 7 into 1 into 1 plus 7 8. Okay, so now it is 0 8 32 8 3520 by 7 rupees. Okay, 3520 by 7 rupees. 0 8 32 3 by 32 30. దీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? 7 5 35 20 ఒకేసారి కొట్టాయి కాబట్టి 0 పెడతాం. 7 2 14 పాయింట్ పెడతాం, 6 మిగులుతుంది, 7 56. ఓకే, మళ్ళీ 3 ఎంత ఖర్చు అవుతుంది? ఆల్మోస్ట్ 502.9 రూపీస్ గా మనం తీసుకుంటాం. అండ్ అప్రాక్సిమేట్లీ 503 రూపీస్. ఓకే, సో 502.85 ఇస్ నథింగ్ బట్ 502.9 రూపీస్ గా మనం తీసుకోవడం జరుగుతుంది. ఓకే, క్లియర్ అండి?
into 3 మర్చిపోయినా 3 rupees ఉంది కదా సారీ సో 440 into 8 each 3 rupees good sorry by 7 into 8 into 3 okay so 3520 by 7 into 3 సో మనం క్యాన్సిల్ చేస్తే 7 ఓకే సో 7 2 14 into 9 502 into 9 into 3 అంటే 3 27 సో 3 2 6 2 8 and 3 0 0 3 5 1508.7 yeah I forgot the 3 1508.7 rupees okay right ఈ విధంగా మనము into 3 చేస్తాం 3 rupees ఇక్కడ I forgot 3 rupees now I multiply this 1508.7 rupees సో మనకు కావాల్సింది ఏంటి సో 10 సిలిండర్లు ఉంటే 10 సిలిండర్లకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయి సో 10 సిలిండర్లకు సంబంధించిన టోటల్ సర్ఫేస్ ఏరియాస్ కి 3 రూపీస్ చొప్పున ఖర్చు అవుతుందని క్యాలిక్యులేట్ చేసినాం ఇట్స్ ఏ వెరీ క్లియర్ అండ్ సింపుల్ క్వశ్చన్ ఆల్సో ఇట్స్ నెక్స్ట్ వన్ a sphere a cylinder and a cone are of the same radius and same height find the ratio of their curved surface areas ఒక గోళము ఒక స్తూపము ఒక శంకువు ఒకే ఎత్తు ఒకే వ్యాసార్థాన్ని కలిగి ఉన్నాయి అయినచో వాటి యొక్క వక్రతల వైశాల్యాల నిష్పత్తి ఎంత ఎంత ఓకే ఇట్స్ an ఇంపార్టెంట్ క్వశ్చన్ కంపల్సరీ ఇది మనకి రేషియోస్ పరంగా పర్సెంటేజ్ పరంగా కంపల్సరీ బిట్ ఉంటుందండి ఈ బిట్ అయితే కంపల్సరీ ఉంటుంది ఫస్ట్ యు అనలైజ్ దట్ ఫస్ట్ యు టేక్ స్పియర్ గోళం యొక్క రేడియస్ r ఇంతే ఎత్తు కలిగిన ఒక స్తూపం యొక్క రేడియస్ r ఇంతే ఎత్తు కలిగిన ఒక శంకు యొక్క రేడియస్ కూడా r దెన్ వాట్ అబౌట్ ద హైట్ ఈ బాల్ యొక్క హైట్ ఎంత ఉంటుంది బాల్ యొక్క హైట్ ఇక్కడ నుంచి ఇక్కడికి r ఇక్కడ నుంచి ఇక్కడికి r మొత్తం 2r హైట్ కలిగి ఉంది సేమ్ 2r ఆఫ్ హైట్ ఇక్కడ h కి సమానం సేమ్ 2r ఆఫ్ హైట్ ఇక్కడ కూడా h కి సమానం ఓకే అంటే హైట్ గా దేన్ని తీసుకోవాలి అంటే గోళాన్ని బేస్ చేసుకొని హైట్ ని తీసుకోవాలి గోళం యొక్క హైట్ r అండ్ r 2r కాబట్టి సిలిండర్ యొక్క హైట్ కూడా 2r కోన్ యొక్క హైట్ కూడా 2r ఓకే ఫస్ట్ మనం చూడాల్సింది కోన్ ఎందుకు అతను అడుగుతుంది టోటల్ సర్ఫేస్ ఏరియా కాదు వక్రతల వైశాల్యం ఏదైతే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇన్వాల్వ్డ్ ఇన్ కోన్ యాజ్ ఎ లాటరల్ సర్ఫేస్ ఏరియా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ లో ఏం ఇన్వాల్వ్ అవుతుంది ఏటవాలు ఎత్తు ఇన్వాల్వ్ అవుతుంది ఇట్ కెన్ బి రిటన్ యాజ్ అండర్ రూట్ ఆఫ్ 2r స్క్వేర్ అంటే 4r స్క్వేర్ ప్లస్ r స్క్వేర్ that is equal to root of 5r square that is equal to r of root 5 so first ఏం కనుక్కోవాలి మనము lateral surface area of cone కనుక్కోవాలి ఎందుకు కనుక్కోవాలి slant height of cone కనుక్కోవాలి ఎందుకు slant height కనుక్కోవాలి cone ది ఎందుకంటే అది అడుగుతుంది వక్రతల వైశాల్యాన్ని అడుగుతున్నాడు కాబట్టి is asking about curved surface area in curved surface area of the cone the measurement involved of lateral surface area మనకి ఏం ఇన్వాల్వ్ అయింది శంకువులోని ఏటవాలు ఎత్తు ఇన్వాల్వ్ అవుతుంది కదండి వక్రతల వైశాల్యం ఏం ఇన్వాల్వ్ అవుతుంది ఏటవాలు ఎత్తు ఇన్వాల్వ్ అవుతుంది దెన్ టేక్ lateral surface ఏరియాలో స్లాంట్ హైట్ r√5 గా మనం రాస్తాం ఇప్పుడు సిలిండర్ యొక్క వక్రతల వైశాల్యం ఇది 4πr² సారీ స్పియర్ యొక్క వక్రతల వైశాల్యం 4πr సో దీని యొక్క వక్రతల వైశాల్యం 2πr into h can be written as 2r only కాబట్టి ఇది 2r² ఎందుకంటే హైట్ ఏం తీసుకున్నాం ఇక్కడ 2r తీసుకున్నాం నెక్స్ట్ ఇక్కడ శంకు కోణి అనుకోని గమనిస్తే కోణి యొక్క స్లాంట్ హైట్ πr and slant height l what about the l can be written as r√5
or root 5. All we have pi cancel. Okay. Next ఇక్కడ ఒకసారి గమనిస్తే 4r square 2 into 2 4r cube sorry 2 pi r ఇచ్చేది. Okay, only 2 pi r into h. H is 2r, that is 4 into r square, 4r square, and it is r into r square root 5. Okay, all r squares cancel. The ratio will be 4 is to root 5. Okay, స్థూపం యొక్క వక్రతల వైశాల్యం అన్నది 2 pi r into h అవుతుంది. H is nothing but 2r. Okay, so what is the ratio? 4 is to root 5 గా మనం తీసుకుంటాం. What is the ratio? 4 is to root 5. As it is గా ఇదే క్వశ్చన్ ఇలాగే పడుతుంది. ఓకే, జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A company wanted to manufacture 1000 hemispherical basins from a thin steel sheet. If the radius of the hemisphere basin is 21 centimeters, find the required area of steel sheet to manufacture the above hemispherical basins. For example, మనం గిన్నెలు చూస్తాం అంటే ఇంట్లో గిన్నెలు ఉంటాయి. అర్ధచంద్ర అంటే అర్ధగోళాకృతిలో గిన్నెలు ఉంటాయి. గిన్నెలకి లోపలంతా ఖాళీ ప్రదేశం ఉంటుంది. చుట్టూ ఏముంటుంది? చుట్టూ స్టీల్ ఉంటుంది. ఆ స్టీల్ యొక్క ఏరియా కనుక్కోవాలి. అంటే మనకు స్టీల్ ఎక్కడ ఉంది? అర్ధగోళం యొక్క చుట్టూ ఉన్న సర్ఫేస్ లో ఉంది. అంటే హెమిస్ఫియర్ ఎక్కడుంది? మనకు కావాల్సిన స్టీల్ ఎక్కడుందంటే హెమిస్ఫియర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాలో. మీరు గిన్నె పట్టుకొని చూడండి, మీకు కావాల్సిన స్టీల్ ఎక్కడ ఉంటది? వక్రతల వైశాల్యంలో ఉంటుంది. కాబట్టి మనం తయారు చేయవలసిన స్టీలు ఎక్కడ ఉపయోగిస్తున్నాం? హెమిస్ఫియర్ లో వక్రతల వైశాల్యంగా మలచడానికి ఉపయోగిస్తున్నాము. ఇది స్టీల్. కాబట్టి దిస్ ఈజ్ ద స్టీల్. సో ఇది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా which are using here steel. ఓకే, రైట్. ఇలాంటి ఎన్ని తయారు చేయాలి? ఇలాంటి 1000 తయారు చేయాలి. కాబట్టి 1000 తయారు చేయడానికి కావాల్సిన ఏరియా ఎంత ఉంటుందో మనకు కావాల్సిన షీట్ యొక్క ఏరియా కూడా అంతే ఉంటుంది. వాట్ ఈస్ ద హెమిస్ఫియర్ ఆఫ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా? హెమిస్ఫియర్ ఆఫ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా is 2 pi r square into 1000. What is the radius here? The radius are given 21 centimeters. Radius of hemisphere is 21 centimeters. 2 into 22 by 7 into 21 square అంటే 21 into 1000. 7 3s are 21. ఓకే, ఇప్పుడు మనం లెక్కిస్తే 44 అంటే ఇలా 22 into 21. 1 2s are 2, 22 1s are 22 2s are 440. 22 1s are 22 40 442. Okay, so 22 and 21 ఎంత? 440. So 442 into 6. 6 2 12, 6 4 24 1 25, 6 4 24 2 26. It will be 2652 into 1000 centimeter square. ఏంటిది? ఇది సెంటీమీటర్ స్క్వేర్. దీన్ని మనం మీటర్ స్క్వేర్ లోకి మార్చొచ్చు. ఎలా మార్చొచ్చు? 2652 into 1000 by 1 సెంటీమీటర్ కి 1 మీటర్ కి 100 సెంటీమీటర్ కాబట్టి బై 100 into 100 చేస్తాం. 2 సున్నాలకు 2 సున్నాలు క్యాన్సిల్, 1 సున్నాకి 1 సున్నా క్యాన్సిల్. 265.2 మీటర్ స్క్వేర్. మనకి ప్రశ్న సెంటీమీటర్ స్క్వేర్ లో ఉంటే ఇది ఆన్సర్ అవుతుంది, మీటర్ స్క్వేర్ లో ఉంటే ఇది ఆన్సర్ అవుతుంది. సెంటీమీటర్ స్క్వేర్ ని మీటర్ స్క్వేర్ లోకి మార్చాలంటే సెంటీమీటర్ స్క్వేర్ బై 100 into 100 చేస్తే
ఎందులోకి మారిపోతుంది, మీటర్ స్క్వేర్ లోకి మారిపోతుంది. ఇస్ ద కన్వర్షన్ ఆఫ్ మీటర్ స్క్వేర్ టు సెంటీమీటర్ స్క్వేర్. కాబట్టి ఉక్కు షీట్ యొక్క వైశాల్యం ఎంత, 265.2 మీటర్స్, 265.2 మీటర్స్. ఓకే, ఇస్ ద 2752 2772. క్యాలిక్యులేషన్స్ కొంచెం జాగ్రత్తగా చూడడం. 2772. సో ఇక్కడ కూడా 2772, ఇక్కడ కూడా 277. ఓకే, సో వాట్ ఇస్ ద ఆన్సర్, 277.2 meters. ఓకే, 277.2 meters. A right circular cylinder has base radius 14 centimeters and height 21 centimeters. Area of base or area of each end, curved surface area, total surface area and volume of the right circular cylinder. ఒక క్రమ వృత్తాకార స్తూపం యొక్క భూ వ్యాసార్థము 14 సెంటీమీటర్లు మరియు ఎత్తు 21 సెంటీమీటర్లు అయినా ఈ క్రింది వాటిని కనుగొనండి. దాని భూతల వైశాల్యం ఎంత, దాని భూమి ఏంటండి, ఇది ఆర్, ఇట్స్ ఎ సర్కిల్. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి, సర్కిల్ ఏరియా పై ఆర్ స్క్వేర్. పై అంటే 22/7, ఆర్ అంటే 14 స్క్వేర్, 14 into 14 7 రెట్ల 14. సో 22 into 28 that is equal to 8 రెట్ల 16. 31 డబల్ చేస్తే 626 సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, సో విచ్ ఇస్ దట్ 616 616 సెంటీమీటర్ స్క్వేర్. ఇక్కడ ఒకసారి చూస్తే కానీ డైరెక్ట్ క్వశ్చన్స్. కాబట్టి మీరు ఏం చేస్తారంటే నేను ఏం చేయాలో మీకు ఫార్ములా చెప్తా, ఆ ఫార్ములా ప్రకారం మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. సో వక్రతల వైశాల్యం, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. వాట్ ఈస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఈజ్ 2 pi r into h. ఓకే, r వాల్యూ ఏంటి, h వాల్యూ ఏంటి, క్యాలిక్యులేట్ చేయండి. సో వాట్ ఈస్ టోటల్ సర్ఫేస్ ఏరియా? టోటల్ సర్ఫేస్ ఏరియా is equal to 2 pi r into r plus h. Substitute the r value and h value in the formula, you will get the answer. What about value? ఘనపరిమాణం ఎంత? So that value is equal to, we can written as pi r square h. Substitute the r and h in that formula, you will get the answer. Okay, very simple problem. Just substitute the values in that formula. Okay, మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి, అలా ప్రాక్టీస్ చేయడానికి పనికొస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2.1 సెంటీమీటర్స్ వ్యాసార్థం కలిగిన గోళం యొక్క ఉపరితల వైశాల్యం ఘనపరిమాణాన్ని కనుగొనండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ స్పియర్ ఆఫ్ రేడియస్ 2.1 సెంటీమీటర్స్. ఏం కనుక్కోవాలి, ఉపరితల వైశాల్యం కనుక్కోవాలి, అదే విధంగా వాల్యూ కూడా కనుక్కోవాలి. ఇంగ్లీష్ లో ఇవ్వలేదు కానీ కనుక్కోవాలి. సో ఇది గోళం. ఓకే, గోళం. సో గోళం యొక్క ఉపరితల వైశాల్యం ఏమవుతుంది, ఇట్స్ ఎ 4 pi r స్క్వేర్. ఇది సర్ఫేస్ ఏరియా. దెన్ వాల్యూ ఏమవుతుంది, వాల్యూ విల్ బి 4/3 pi r cube. 4/3 pi r cube. Substitute the values and get the answer. ఎంత వస్తుంది, 4 into 22/7 into r square అంటే 2.1 into 2.1. Okay, now it is 7 3s are 21, right? Calculate చేసి రాయండి ఎంత వస్తే. Now 4/3 pi r cube, 4/3 22/7 into r cube అంటే 2.1 into 2.1 into 2.1 cube కాబట్టి. సో 7 0.3s are, సో 3 0.1s are. మొత్తం క్యాలిక్యులేట్ చేయండి ఎంత వస్తే అంత. ఓకే, క్లియర్. సో ఈ విధంగా మనం ఆన్సర్స్ ని మీరు చక్కగా క్యాలిక్యులేట్ చేసి పెట్టుకోండి, సరిపోతుంది.
ఎక్కడ ఉందమ్మా క్రమ వృత్తాకారాన్ని? క్రమ వృత్తాకారం అంటే వృత్తము కలిగింది అని, వృత్తాకారంగా ఉంది అని. మామూలుగా స్థూపం యొక్క పేరు క్రమ వృత్తాకార స్థూపం అంటాం దాన్ని. ఎలాంటి కరువులు లేవు, కింద మనకి ఏముంది, వృత్తం ఉంది కాబట్టి. నెక్స్ట్, ఫైండ్ ద వాల్యూ అండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్ ఆఫ్ ఏ రేడియస్ 3.5 సెంటీమీటర్స్. 3.5 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన అర్ధగోళము సంపూర్ణతల వైశాల్యము మరియు ఘనపరిమాణాల్ని కనుగొనండి. ఓకే రైట్. సో వాట్ ఈస్ ద అర్ధగోళం అంటున్నాడు. సో హౌ ఇస్ ద హెమిస్ఫియర్? హెమిస్ఫియర్ ఇస్ లైక్ దిస్. ఓకే, అందులో ఏం కనుక్కోవాలి మనము? సంపూర్ణతల వైశాల్యం కనుక్కోవాలి. We need to find the total surface area and value. So what is the value of this one? Value is equal to 2/3 pi r cube. అర్ధగోళం యొక్క వాల్యూ ఏమవుతుంది? 2/3 pi r cube అవుతుంది. 2/3 into 22/7 into 3.5 రేడియస్. అంటే కదండి, రేడియస్ 3 పాయింట్స్ and 3.5 into 3.5. సో దీంతో క్యాన్సిల్ చేస్తే 0.5 వస్తుంది. ఓకే, నౌ 3 దేంతో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఒక వాల్యూ వచ్చి బై 3 చేస్తే మనకు ఆన్సర్. నెక్స్ట్, వాట్ అబౌట్ టోటల్ సర్ఫేస్ ఏరియా? మీకు ఆల్రెడీ చెప్పాను, టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే దీని యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వాల్యూ 2 pi r స్క్వేర్. అదే విధంగా దీని మీద ఉన్న ఒక సర్కిల్ యొక్క ఏరియా pi r స్క్వేర్. సో మొత్తం ఎంత టోటల్ సర్ఫేస్ ఏరియా? ఆ రెండు కలిపితే 3 pi r స్క్వేర్. సో లెట్స్ రైట్ 3 into 22/7 into r స్క్వేర్ అంటే 3.5 into 3.5, 7×5 = 0.5. ఓకే, నౌ 66 into 3.5 into 0.5 అర్థం 3.5 లో సగం అని. 3.5 లో సగం ఎంత? 1.7. 66 into 1.75 ని మల్టిప్లై చేయండి, ఎంత వస్తుందో అది మీ ఆన్సర్ గా మనం రాస్తాం. ఓకే, క్లియర్ రైట్. నెక్స్ట్ వన్ అర్థమైంది. జస్ట్ క్యాలిక్యులేషన్ పార్ట్ మీరు చూసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్, a joker cap is in the form of a right circular cone whose base radius is 7 centimeters and height is 24 centimeters. Find the area of the sheet required to make 10 such caps. ఓకే, మనకి ఏం కావాలి? అలాంటి క్యాపుల్ని తయారు చేయడానికి, 10 క్యాపుల్ని తయారు చేయడానికి ఎంత ఏరియా ఆఫ్ క్లాత్ కావాలి అని క్వశ్చన్. ఒక క్రమవృత్తాకార శంకు ఆకారంలో ఉన్న జోకరు టోపీ యొక్క భూవ్యాసార్థము 7 సెంటీమీటర్లు మరియు ఎత్తు 24 సెంటీమీటర్లు. ఇటువంటి 10 టోపీలు తయారు చేయడానికి కావాల్సిన అట్టముక్క యొక్క వైశాల్యం ఎంత? మీకు ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ లోనే చెప్పాం, మనకు కావాల్సిన టోపీని తయారు చేయడానికి కావాల్సిన వైశాల్యము. ఓకే, టు ఫార్మ్ ఏ cone shape required area is equal to curved surface area. ఓకే, మనము శంకు ఆకారంలో టోపీని తయారు చేయడానికి, శంకు ఆకారంలో టోపీని తయారు చేయడానికి కావాల్సిన క్లాత్ లేదంటే కావాల్సిన పేపర్ యొక్క వైశాల్యం దేనికి సమానం ఉంటుంది? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి సమానం ఉంటుంది. కాబట్టి లెట్స్ టేక్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ దిస్ కోన్. అలాంటి ఎంత తయారు చేయాలి? 10 తయారు చేయాలి. కాబట్టి 10 into pi into r into l. సో వాట్ అబౌట్ ద l? ఇక్కడ 7 సెంటీమీటర్స్ అనేది రేడియస్ భూవ్యాసార్థం, హైట్ 24 సెంటీమీటర్స్. మీకు ఆల్రెడీ తెలుసు, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 724 ఉన్నప్పుడు స్లాంట్ హైట్ 25 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ మనం చేసాం, సర్కిల్స్ లో చేసాం, ట్రిగోనోమెట్రీలో చేసాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క కొలతల్లో మనం దీన్ని ఉపయోగిస్తాం. సో 10 into pi is 22/7 into
R is 7 into L is 25. Now 7 cancel. 25 twos are 500, 25 twos are 50. కాబట్టి 5500 సెంటీమీటర్ స్క్వేర్ ఉన్న ఏరియా అవసరం. 5500 సెంటీమీటర్ స్క్వేర్ ఉన్న ఏరియా ఆఫ్ క్లాత్ కానీ ఏరియా ఆఫ్ పేపర్ కానీ మనకి అవసరం పడుతుంది. కాబట్టి సో దిస్ వన్. సో ఫస్ట్ థింగ్ యు అబ్జర్వ్ ఇన్ ద మెన్సురేషన్. మనం మెన్సురేషన్ లో అబ్జర్వ్ చేయవలసిన అంశం ఏంటి అంటే అడుగుతున్న ప్రశ్న దేనికి రిలేటెడ్ గా ఉంటుంది? అది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి రిలేటెడ్ గా ఉంటుందా, టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఉంటుందా, వాల్యూమ్ కి ఉంటుందా అన్న అంశాన్ని మనం గమనించి దానికి తగ్గట్టుగా మనం ఆన్సర్ చేయవలసి ఉంటుంది. కాబట్టి గివెన్ క్వశ్చన్ రిలేటెడ్ టు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, ఒక టోపీని తయారు చేయడానికి, ఒక శంకు ఆకృతిలో గుడారాన్ని తయారు చేయడానికి, అర్ధచంద్రాకారంలో ఉన్న బౌల్ ని తయారు చేయడానికి మనకు కావాల్సిన ఆ క్లాత్, కావాల్సిన పేపర్, కావాల్సిన షీట్ యొక్క పరిమాణం ఏమవుతుంది అని అంటే దాని యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అవుతుంది. బాగా గుర్తుపెట్టుకున్నది వక్రతల వైశాల్యానికి సమానము. ఎందుకంటే వీఆర్ యూజింగ్ ద క్లాత్ హియర్ ఓన్లీ, ఇలా ఉండడానికి మాత్రం మనం ఉపయోగిస్తాం కాబట్టి అది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాగా మనం పేర్కొంటాం. ఓకే అండి, క్లియర్. నెక్స్ట్ వన్. A sports company was ordered to prepare 100 paper cylinders without caps for shuttle. Without caps for shuttlecocks. Shuttlecocks. The required dimensions of the cylinder are 35 centimeters length or height and its radius is 7 centimeters. Find the required area of thin paper sheet needed to make 100 cylinders. మళ్ళీ మీకు చెప్తున్నాను, 100 cylinders ని మనం తయారు చేయాల్సి ఉంటుంది. 100 cylinders తయారు చేయాలంటే జస్ట్ సింపుల్ ఆ క్లాత్ ని ఇలా రౌండ్ గా మలిస్తే చాలు. ఓకే, దానిలా రౌండ్ గా మలిస్తే చాలు. ఇప్పుడు ఇది పేపర్, ఈ సిలిండర్ తయారంటే ఏం చేయాలి? సింపుల్, పేపర్ ని ఇలా గుండ్రంగా మలిస్తే చాలు, సిలిండర్ అయిపోయింది. అయిపోయిందా కాదు? సిలిండర్ అయిందా కాదు? రైట్, వెరీ సింపుల్. అంటే మనకు కావాల్సిన పేపర్ ఎక్కడ ఉంటుంది, మనకు కావాల్సిన క్లాత్ ఎక్కడ ఉంటుంది, అంటే మనకు ఉపయోగించాల్సిన మెటల్ ఎక్కడ ఉంటుంది అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాలో ఉంటుంది. కాబట్టి వెరీ సింపుల్, ద రిక్వైర్డ్ ఏరియా ఇస్ ఈక్వల్, కావాల్సిన వైశాల్యం ఇస్ ఈక్వల్ 100 డబ్బాల్ని తయారు చేయాలి కాబట్టి 100 ఇంటూ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్. నౌ ఇట్ ఈస్ 100 into what about curved surface area? 2 pi r into h. Now 100 into 2 into 22/7. What about the r? The r will be 35 centimeters height, 7 centimeters radius. 0 cancel. Now 100 into 70 into 22, that is 0 0 0, 7 2s are 14, 7 2s are 14. Okay, so this is the centimeter square area we require. ఒకవేళ ఆప్షన్స్ లో మీటర్ స్క్వేర్ లో ఉందనుకోండి, ఏం చేయాలి? దీన్ని సెంటీమీటర్ స్క్వేర్ అనే వాల్యూని బై 100 రెండు సార్లు 100తో భాగిస్తే అది మీటర్ స్క్వేర్ లోకి మారిపోతుంది. కాబట్టి మీటర్ స్క్వేర్ లో ఆప్షన్స్ ఉంటే 154,000 బై 100 into 100 తో డివైడ్ చేస్తే మనకి మీటర్ స్క్వేర్ లోకి మారిపోతుంది. 2 సున్నాలకి 2 సున్నాలు క్యాన్సిల్, 0కి 0 క్యాన్సిల్, ఇట్ విల్ బి 15.4 మీటర్ స్క్వేర్. సో హౌ మచ్ రిక్వైర్డ్, ఆ కాగితం యొక్క పరిమాణం ఎంత, హౌ మచ్ రిక్వైర్డ్ ద పేపర్? 154 అంటే 1,54,000 సెంటీమీటర్ స్క్వేర్ లేదంటే 15.4 meter square we require. 15.4 meter square we require. Okay. Right. ఇక్కడ ఏమంటున్నాడు మనకి అంటే క్రీడా వస్తువులు తయారు చేసే కంపెనీ షటిల్ కాకుల్ని నిల్వ చేసేందుకు 100 స్తూపాకార కాగితపు డబ్బాలని తయారు చేయాలనుకుంది.
ఓకే, బాక్స్ కావాలి మనకి. 1 minute. A sports company was ordered to prepare 100 paper cylinders without caps. Without caps. Without caps for shuttle cocks. Okay, caps అక్కర్లే. Caps అక్కర్లే అంటే ఏంటి అర్థం? ఇది అక్కర్లేదు, ఇది అక్కర్లేదు. క్యాప్స్ మనకి అక్కర్లేదు. డబ్బా కావాలి కదా. డబ్బా అంటే ఏ విధంగా ఉంటుంది? ఇలా ఉంటుంది డబ్బా. డబ్బాకి క్యాప్ అక్కర్లేదు అంటే పైన అక్కర్లేదు, కానీ కింద మాత్రం ఉండాలి, ఎందుకంటే మనం పెట్టలేం కాబట్టి. గుడ్ థింగ్. వాయిస్ క్లియర్ గా లేదండి. మనం తీసుకోవాల్సింది ఓన్లీ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. సరే, ఎందుకు సార్ ఓన్లీ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా తీసుకుందాము అంటున్నారు మీరంటే, వాడు క్లియర్ గా మెన్షన్ చేశాడు. ఏమని మెన్షన్ చేశాడు? కాగితపు డబ్బాల్ని తయారు చేయండి, కానీ ఆ డబ్బాలకి మూతల్ని పెట్టకండి. ఓకే, మూతల్ని పెట్టకండి. మూతలు అంటే పైన మూత ఉండొద్దు, కింద మూత ఉండదు, ఈ రెండు ఉండదు. అంటే మనకి ఎక్కడ ఉండాలి? ఓన్లీ కాగితము కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాలో మాత్రమే ఉండాలి. కాబట్టి అదే మనం అనుకున్నాం. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫర్ ద 100 డబ్బాస్. ఓకే, సో 100 into 2 pi r into h, that is 100 into 2 into 22/7 into what about the r 7 into, that is height is 35. Okay, now it is 154,000 centimeter square or 15.4 meter square. ఓకే, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. క్లియర్ గా ఉంది. మూతలు లేవు, మూతలు, మూత లేదు దానిలే. మూతలు అంటే పైన లేదు, కింద లేదు అని అర్థం. ఓకే రైట్. సో నాకు అర్థమైంది మాత్రం క్లియర్ గా, దిస్ వన్ మూతలు లేని అని ఉందండి. తెలుగులో ఇవ్వలేదండి. ఎందుకు ఇవ్వలేదండి? క్లియర్ గా ఇచ్చారు ఇక్కడ, మూతలు లేని, మూతలు లేని 100 డబ్బాలను, మూతలు లేని 100 డబ్బాలను. ఓకే, ఇక్కడ మూతలు లేని 100 డబ్బాలను తయారు చేయడానికి కావాల్సిన కాగితపు పరిమాణము ఎంత? ఇస్ దట్ క్లియర్? ఓకే రైట్. నేను తీసుకున్న లెక్కలో నా డబ్బాలకి మూతలు లేవు, మీ డబ్బాలకి మూతలు ఉంటే మీరు టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోండి. ఇస్ దట్ క్లియర్? మీ డబ్బాలకు కనుక మూతలు ఉంటే, ప్రశ్నలో మీ దగ్గర టెక్స్ట్ బుక్ లో మూతలు కనుక ఉంటే, దానికి టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోండి. కాబట్టి క్వశ్చన్ లో క్లియర్ గా మనకి ఏం ఇచ్చారు? మూతలు లేని అన్నారు. మూతలు లేని అంటే టాప్ లేదు, బాటము లేదు. ఓకే అండి, క్లియర్ రైట్. టెక్స్ట్ బుక్ లో ఒక ప్రింట్ మిస్టేక్స్ అని పడొచ్చు మరి. రైట్, నెక్స్ట్ వన్. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ రైట్ సర్క్యులర్ కోన్ విత్ రేడియస్ 6 సెంటీమీటర్స్ అండ్ హైట్ ఈస్ 7 సెంటీమీటర్స్. కోన్ యొక్క వాల్యూమ్ అడుగుతున్నాడు, రేడియస్ ఆర్, హైట్ 7. ఓకే, so what about volume of cone? 1/3 pi r square h, simple. So cone will be 1/3 into 22/7. What about the r square? So భూవ్యాసార్థం 6 centimeters. కాబట్టి 6 into 6 into it's 7. 7 7 cancel. 3 2s are 6. కాబట్టి 12 2 24, 12 2 24, 2 20. 264 centimeter cube. Okay, so how much it is the value? 264 centimeter cube is the value. Okay, calculation fast ga undali. Right, next. The lateral surface area of a cylinder is equal to the curved surface area of the cone. If the radius be the same, find the ratio of the height of the cylinder and slant height of the cone. Slant height of the cone. ఒక స్తూపం యొక్క ఉపరితల వైశాల్యము శంకువు యొక్క వక్రతల వైశాల్యానికి సమానం. రెండింటి యొక్క భూవ్యాసార్థాలు సమానమైన స్తూపం యొక్క ఎత్తు శంకువు యొక్క ఏటవాలు ఎత్తు ఎంత? We have a cylinder, we have a cone. ఓకే, ఏం సమానము? రెండింటి యొక్క curved surface areas equal. Right? So what about curved surface area of the cylinder?
curved surface area of the cylinder is 2 pi r into h, that equal to curved surface area of the cone. Cone యొక్క curved surface area లో it's involved slant height, not the height. Slant height and radius, that will be pi r into l. Okay, let's take pi cancel. భూ వ్యాసార్థాలు సమానం కాబట్టి r లు కూడా క్యాన్సిల్. దట్ ఈస్ 2h is equal to l. మీరు అడుగుతున్నది స్తూపం యొక్క ఎత్తు h కి దాని యొక్క స్లాంట్ హైట్ l కి మధ్య రేషియో. రెండు రాశుల మధ్య ఈక్వాలిటీ ఉన్నప్పుడు, when we have the equality between two quantities, the ratio will be, ఓకే అండి. ఈ 1 పక్కన l పక్కన 1 ఉంది, ఏమవుతుందంటే ఎదుటి రాశి యొక్క కోఎఫిషియంట్ మొదటి దానికి రెండవ రాశి యొక్క నిష్పత్తి కోసం మొదటి దాని యొక్క కోఎఫిషియంట్ ని మనం తీసుకుంటాం. 1:2 2 pi rh pi rl ని కంపేర్ చేస్తే the ratio will be 1:2. both are equal, not 2:1, it's 1:2, 1:2. okay, base are same. ఓకే, రెండింటి యొక్క వ్యాసార్థం సమానం, 1:2 గా మనం తీసుకుంటాం. ఇస్ ఇట్ క్లియర్? భూ వ్యాసార్థాలు సమానంగా ఉన్న ఒక శంకువు మరియు అంటే ఒక స్తూపము మరియు శంకువు యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాస్ ఈక్వల్ అయితే వాటి యొక్క ఎత్తు మరియు ఏటవాలు ఎత్తుల యొక్క నిష్పత్తి 1:2 అవుతుంది. ఓకే, h అండ్ l యొక్క రేషియో 1:2 అవుతుంది. నెక్స్ట్, a self help group wants to manufacture joker caps of 3 centimeters radius and 4 centimeters height. If the available color paper sheet is 1000 centimeters square, then how many caps can be manufactured from that paper sheet? Okay, ఒక స్వయం సహాయక బృందం 3 సెంటీమీటర్ల వ్యాసార్థం మరియు 4 సెంటీమీటర్ల ఎత్తు కలిగిన శంకు ఆకారంలో ఉన్న జోకర్ టోపీలని తయారు చేయాలనుకుంది. 1000 చదరపు సెంటీమీటర్ల రంగు కాగితం వారు కలిగి ఉన్నచో దాని ద్వారా ఎన్ని టోపీల్ని తయారు చేయవచ్చు? 1000 సెంటీమీటర్ల స్క్వేర్ ఉన్న ఒక పేపర్ ఉంది, 1000 సెంటీమీటర్ స్క్వేర్ పేపర్ ఉంది మన దగ్గర. దీని యొక్క మొత్తం ఏరియా 1000 సెంటీమీటర్ స్క్వేర్. దీని మీద ఒక ముక్కను కట్ చేయాలి, ఒక శంకు తయారు చేయాలి, ఒక ముక్కను కట్ చేయాలి, ఒక శంకు తయారు చేయాలి. ఓకే, మీకు ఇందాకే చెప్పాం, ఇప్పటికే 2-3 సార్లు చెప్పాం, శంకువుని తయారు చేయడానికి. ఓకే, ఏం తయారు చేయడానికి అండి? శంకువుని తయారు చేయడానికి మనం ఉపయోగించాల్సిన పేపర్ ఎక్కడ ఉంటుందంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాలో. ఓకే, కాబట్టి నెంబర్ ఆఫ్ క్యాప్స్ ఇస్ ఈక్వల్ సింపుల్ టోటల్ పేపర్, ఎంత పేపర్ ఉంది మన దగ్గర, బై కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, బై కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఓకే, నేను డైరెక్ట్ గా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ను రాయొచ్చు ఇక్కడ, పై r l. సో వాట్ అబౌట్ ద r is 3 centimeters. వాట్ అబౌట్ ద హైట్? 4 is the height. 3 4 ఉన్నప్పుడు వాట్ అబౌట్ ద l? 5. కాబట్టి now it is 22/7 into radius will be 3 centimeters భూ వ్యాసార్థము, l will be 5. 5 ముల్ల 15, 15 రెంట్ల 30, 15 రెంట్ల 30, 330 సెంటీమీటర్ స్క్వేర్. బాగా జాగ్రత్తగా గమనించండి, 330/7, 330/7. ఇప్పుడు మొత్తం ఏరియా ఎంత ఉందంటే మన దగ్గర 1000 సెంటీమీటర్ స్క్వేర్. ఒక్కొక్క క్యాప్ కావాల్సింది 330/7, అంటే ఇట్ ఈస్ 7000/330 గా మనం తీసుకుంటాం. 0 0 క్యాన్సిల్. 33 రెంట్ల 26, 33 రెంట్ల ఎంతండి? 26. 26 తర్వాత 33 రెంట్ల 66, 66. 66 తర్వాత మిగిలేది 40. 33 1 33, అంటే ఎంతో కొంత పేపర్ మిగులుతుంది.
కానీ 21 క్యాప్స్ అయితే ఎగ్జాక్ట్ గా మనం తయారు చేయగలుగుతాం. సో హౌ మెనీ క్యాప్స్ వి ఆర్ గోయింగ్ టు మేక్? 21 క్యాప్స్. 21 క్యాప్స్ వి కెన్ మేక్. ఓకే, పాయింట్ మనకు అక్కర్లేదమ్మా. ఎన్ని క్యాపులు కావాలి పాయింట్ లో మనం తీసుకోకూడదు, కంప్లీట్ సంపూర్ణంగా ఉన్న క్యాప్స్ తీసుకోవాలి. ద కంప్లీట్ క్యాప్స్ ఆర్ 21. కంప్లీట్ క్యాప్స్ ఆర్ 21. ఓకే, సింపుల్. 7000 ఎలా అంటే మనకు 330/7 వచ్చింది కదమ్మా. 7 go to the numerator. Denominator of denominator go to the numerator కాబట్టి. ఓకే, క్లియర్? నెక్స్ట్ వన్. A cylinder and a cone have bases of equal radius and are equal heights. Show that their values are in the ratio of 3:1. ఒక స్తూపము మరియు శంకువు సమాన వ్యాసార్థమును ఎత్తును కలిగి ఉండొచ్చు. వాటి యొక్క ఘనపరిమాణాల నిష్పత్తి ఎంత? ఓకే, ఇది ఒక స్తూపం, ఇది ఒక కోన్, దీని రేడియస్ r, దీని రేడియస్ కూడా r, దీని యొక్క హైట్ h, దీని యొక్క హైట్ కూడా h. సో దిస్ ఏరియా ఇస్ ఈక్వల్ టు pi r square into h ratio to the 1/3 pi r square h. Pi r square h cancel. 3 comes left side. 3:1. సమాన భూవ్యాసార్థము, సమాన ఎత్తు కలిగిన స్తూపం మరియు శంకువు యొక్క ఘనపరిమాణాల నిష్పత్తి 3:1 అవుతుంది. ఓకే, ఇట్స్ ఎ సింపుల్ క్వశ్చన్. 3:1 అవుతుంది. నెక్స్ట్ వన్. A solid iron rod has cylindrical shape. ఎలా ఉంటది? cylindrical shape లో. Its height is 11 centimeters and base diameter. బాగా ప్రశ్నలో మీరు జాగ్రత్తగా గమనించాలి. మనం డయామీటర్ ఇస్తున్నాడా రేడియస్ ఇస్తున్నాడా అనేది ఒకసారి గుర్తించాలి. డయామీటర్ is 7 centimeters. Then find the total value of 50 rods. స్తూపాకారంగా ఉన్న ఇనుప కడ్డీ యొక్క ఎత్తు 11 సెంటీమీటర్లు అండ్ దాని యొక్క భూ వ్యాసము 7 సెంటీమీటర్లు అయినచో ఇటువంటి 50 రాడ్ల యొక్క ఘనపరిమాణం ఎంత? కాబట్టి 50 rods of value 50 into pi r square into h. 50 into pi is 22/7 into r square. ఇక్కడ డయామీటర్ d is equal to 7, రేడియస్ r is equal to 7/2. కాబట్టి r square అంటే 7/2 into 7/2. హైట్ ఎంత? హైట్ will be 11. ఓకే, 7 cancel. 2 11s are 2 25. Okay, now 25 into 11 into 11 121 into 7. 7 1s are 7, 7 2s are 14, 7 1s are 7, 847. 25 into 847. So 25 7s are 150, 175. 25 4s are 100, 100 అంటే 117. 25 8s are 200 is 211 centimeter cube. 21175 centimeter cube. Right? So what is the value of 50 rods? 21,175. ఓకే, 21,175 సెంటీమీటర్ క్యూబ్ గా మనం దీన్ని ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, 25 into 847. ఓకే, క్లియర్ అది. సో ఎన్ని రాడ్స్ ఇచ్చాడో అన్నింటి యొక్క ఘనపరిమాణం అంటారు. రైట్. A heap of rice in the form of a cone of diameter 12 meters and height 8 meters. Find its value. How much canvas cloth is required to cover the heap? ఒక ధాన్యం రాసి 12 మీటర్ల భూవ్యాసం మరియు 8 మీటర్ల ఎత్తుని కలిగిన శంకువు వలె ఉన్నది అయినచో దాని ఘనపరిమాణం ఎంత? ఆ ధాన్యపు రాశిని కప్పడానికి కావలసిన గుడ్డ పరిమాణము ఎంత? ఇప్పుడు ఇట్లా మనం ఒక ధాన్యాన్ని పోసి, ఓకే, ధాన్యం యొక్క భూ వ్యాసం ఇచ్చాడు.
మళ్ళీ ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, డయామీటర్ ఇచ్చారు, రైట్ అండి. సో భూవ్యాసము 12 మీటర్లు. దెన్ వాట్ అబౌట్ రేడియస్? రేడియస్ ఇస్ ఈక్వల్ టు 6 మీటర్స్. దెన్ ద హైట్ కూడా ఇచ్చారు. వాట్ అబౌట్ ద హైట్? 8 మీటర్స్. ఇంకా రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి వాల్యూమ్ కనుక్కోవాలి. వాల్యూమ్ ఈజీ, 1/3 పై ఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్, అది ఓకే. నెక్స్ట్ దీన్ని కప్పాలంటే ఒక గుడ్డ కావాలి. ఎక్కడ కప్పుతావు నువ్వు? చుట్టూ కప్పుతావు, అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాలో కప్పుతావు. అదే ఆ రాశిని కప్పడానికి మనకు క్లాత్ కావాలి. దట్ క్లాత్ విల్ బి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాలో మనకి ఇన్వాల్వ్ అయ్యేది స్లాంట్ హైట్ పై ఆర్ ఎల్. ఓకే, కాబట్టి ఎల్ కనుక్కోవాలి. 6 సెంటీమీటర్లు 8 సెంటీమీటర్ల భుజాలు కలిగిన రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క హైపోటెన్యూస్ 6 8 అంటే 10 ఉంటుంది. డైరెక్ట్ గా మనము 10 సెంటీమీటర్స్ రాసుకోవచ్చు. when root of 6 square plus 8 square చేసుకోవడానికి 10 వస్తుంది. 3 4 5 రేషియోలో ఉంది 10. now it is 22/7 into 6 into 10. ఓకే, ఎంత వస్తుంది? 6 × 12 1320/7 సెంటీమీటర్ స్క్వేర్ రాయాలి. సో అక్కడ కూడా ఎంత వస్తుందో అది రాసేయండి. ఓకే, లేదంటే 22/7 ఏం తీసుకోమన్నాడు? 3.14 గా తీసుకోండి అన్నాడు. ఓకే, ఏది తీసుకున్నా సరే 3.14 into 60 చేసినా పర్లేదు. 3.14 into 60 కాబట్టి 31.4 into 6, 6 నాళ్ళ 24, 6 యొక్క 6 2 8, 6 2 18. సో ఇది మనకు కావాల్సిన గుడ్డ యొక్క పరిమాణము 188.4 సెంటీమీటర్ స్క్వేర్. ఇక్కడ మనకు కావాల్సింది 1/3 into 3.14 into r స్క్వేర్ అంటే 6 into 6 into హైట్ అంటే 8. 3 2s 6. ఓకే, 2 6 12 12 96. 96 into 3.14 ఎంత అవుతుందో అది రాసేయండి. క్యాలిక్యులేషన్ చేసి సరిపోతుంది. 96 into 3.14. ఓకే, సో 301.44. ఓకే, 301.44 సెంటీమీటర్ క్యూబ్. రైట్, ఈ విధంగా అంటే మనకి ఇక్కడ మొత్తం మెన్సురేషన్ లో క్యాలిక్యులేషన్ పార్టే ఉంటుంది. 7తో భాగించడము, 22తో మల్టిప్లై చేయడము, 7తో మల్టిప్లై ఇవే ఉంటాయి. కానీ క్వశ్చన్ అర్థం చేసుకోవడం, అది ఆ షేప్ ఏంటి, ఆ షేప్ లో మనం ఉపయోగించాల్సిన ఫార్ములా ఏంటి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాని ఉపయోగించాలా, వాల్యూమ్ అని డైరెక్ట్ ఇచ్చారు కాబట్టి వాల్యూమ్ మనం రాసాం. అదే దాన్ని కప్పడానికి గుడ్డ కావాలి, దాన్ని తయారు చేయడానికి క్లాత్ కావాలి. ఇవన్నిటిని మనము దేనితో కంపేర్ చేసుకోవాలన్న విషయాన్ని మనం అవగాహన చేసుకోవాలి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాతో చేసుకోవాలా, టోటల్ సర్ఫేస్ ఏరియాతో చేసుకోవాలన్నది మనం ఇక్కడ చూద్దాం. ఓకే, నెక్స్ట్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది కోన్ is 4070 centimeter square and its diameter is 70. What is the slant height? ఒక శంకువు యొక్క వక్రతల వైశాల్యము 4070 చదరపు సెంటీమీటర్లు మరియు దాని వ్యాసము 70 సెంటీమీటర్లు అయినచో దాని ఏటవాలు ఎత్తుని కనుగొనండి. ఓకే, ఏమంటున్నాడు? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంది? పై ఆర్ ఎల్, దట్ ఈస్ ఈక్వల్ టు 4070. దట్ ఈస్ ఈక్వల్ టు 4070. ఓకే, సో పై ఆర్ ఎల్ అంటే 22/7. వాట్ అబౌట్ ద ఆర్? రేడియస్ ఏమి ఇచ్చాడు? వ్యాసం ఇచ్చాడు, ఆర్ ఇవ్వలేదు. కాబట్టి ఆర్ ఇస్ ఈక్వల్ టు 35. సో 35 into slant height L is equal to how much? 4070. Okay, right. 7 5 35, 5 8 40, 5 1 5, 5 4 20, 2 11, 2 4 2 7, 11 11 3 33, 11 70. కాబట్టి
slant height is equal to 37 centimeters. Slant height is equal to how much? 37 centimeters. Okay.